శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 12/1/2025. అవ్యక్త మురళి. రివైజ్ డేటు 15/11/2003. మనసును ఏకాగ్రం చేసి ఏకాగ్రతా శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశాము. ఇన్ని ఖజానాలు ప్రపంచంలో మరెవ్వరికీ లభించలేదు. కనుక అందరూ స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేస్తున్నారా? అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా. వీటితో పాటు బ్రాహ్మణ పరివారము ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా. ఈ ఖజానాలన్నీ నాకు ఎంతవరకు లభించాయి అని పరిశీలించుకోండి. ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మల కళ్ళు, ముఖము, నడవడిక ద్వారా సంతోషం ఇతరులకు అనుభవమవుతుంది. బ్రాహ్మణాత్మలైన మీ వైట్ డ్రెస్ కూడా స్వచ్ఛత, నిరాడంబరత, పవిత్రతను అనుభవం చేయిస్తుంది. మీ ముఖము, నడవడిక ద్వారా సంతోషపు మెరుపు, భాగ్యం అనే నష కనిపిస్తుంది. దాహంతోనున్న వారికి ఒక్క నీటి బిందువు లభించినా సంతోషమే కదా. అలాగే మీ ముఖము, నడవడిక ద్వారా అనేక ఆత్మలకు దోసిలంత ఆనందం లభిస్తుంది. ఈ ఖజానాలను మీరు నిరంతరం అనుభవం చేస్తూనే ఉండాలి. ఇచ్చే దాత అవినాశిగా ఇస్తున్నారు. మీలో కూడా ఖజానాలు అవినాశిగా ఉండాలి. సదా ఏకరసా స్థితిలో కూడా ఉండాలి. అమృతవేళ నుండి రాత్రి వరకు సంతోషపు పర్సెంటేజ్ ఎలాగుంది అని చూసుకోండి. సంతోషాన్ని అవినాశిగా చేసుకోండి. పిల్లలందరూ మన్మనాభవ స్థితిలో ఎంతవరకు ఉన్నారు అన్నది బాప్దాదా చూస్తున్నారు. మనసా సేవ చాలా గొప్పది. మనస్సును జయించిన వారే జగత్తును జయిస్తారు. వర్తమాన సమయంలో మానసిక ఏకాగ్రత ఏకరసా స్థితిని అనుభవం చేపిస్తుంది. ఏకాగ్రతా శక్తి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలో కానీ, సంకల్పాలలో కానీ, వ్యవహారంలో కానీ మనస్సు భ్రమించరాదు. మనసు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అలా ఏకాగ్రమైతే ఏకాగ్రతా శక్తి ఉన్నట్లు గుర్తు. ఈ ఏకాగ్రతా శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. యుద్ధం చేసే పని ఉండదు. నాకు ఒక్క పరమాత్మ తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది. ఏకాగ్రత ద్వారా ఫరిస్తా స్థితి అనుభవమవుతుంది. బ్రహ్మా బాబా తన చివరి సమయంలో ఫరిస్తా రూపాన్ని అందరూ చూశారు. బ్రహ్మా బాబా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ లేరు, చూస్తూ ఉన్నప్పటికీ దృష్టి అలౌకికంగా ఉంది అనిపించేది. ఇతరులకు కూడా దేహభావం రానంతగా దేహం నుండి అతీతంగా ఉండేవారు. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపమని అంటారు. దృష్టి, కర్మ, మాట, సంకల్పం అన్నింటిలోనూ అతీత స్థితి మరియు ప్రేమ అనుభవం కావాలి. ఫరిస్తా కాకుండా దేవత కాలేరు. బ్రహ్మాబాబా సాకారంగా ఫరిస్తా రూపము అనుభవం చేయించారు. నేను అనుకోలేదు, కానీ నా ద్వారా ఆ పని జరిగింది అని చెబుతున్నారంటే మీరు స్వరాజ్య అధికారి స్థితిలో లేరు అని అర్థం. దానిని వశీభూత స్థితి అంటారు.
మానసిక ఏకాగ్రత తక్కువగా ఉంటే మధ్య మధ్యలో మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. నేను ఇంద్రియాలకు అధికారిని అనే సీటుపై సెట్ అయి కూర్చుంటే ఎప్పుడూ అప్సెట్ కారు. బ్రహ్మాబాబా పైన చాలా ప్రేమ ఉంది. దానికి రిటర్న్గా సమానంగా తయారు కావాలి. సేవా కార్యక్రమాన్ని చేయటానికి సహయోగము, స్నేహము, ధైర్యము ఈ మూడు కలిసి ఉండాలి. అప్పుడు శబ్దం గట్టిగా వ్యాపిస్తుంది. బాప్ దాదా చెప్తున్నారు, మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు. పవిత్రతను ప్రాక్టికల్లో చూపించాలి. పవిత్రతలో మిమ్మల్ని చెక్ చేసేందుకు ఆర్డర్ చేసేదా అని బాబా అడుగుతున్నారు. కలలో కూడా అపవిత్రత మీ దగ్గరకు వచ్చేందుకు ధైర్యం ఉండకూడదు. కుమారీ కుమారులు అంత దృఢంగా కావాలి. మీరిప్పుడు మరుజీవ ఆత్మలు. అపవిత్రత మీ గత జన్మ సంస్కారం. మీకిప్పుడు బ్రహ్మ ముఖాంతరంగా పవిత్రమైన జన్మ లభించింది. పవిత్రత మర్యాదను చాలా చాలా పాటించాలి. పవిత్రతా విషయంలో ఎప్పుడూ సోమరులుగా కారాదు. సరెండర్ అయినవారు కానీ, సేవాదారులు కానీ, గృహస్థంలోని వారు కానీ ఎవ్వరూ అపవిత్రతకు తావివ్వరాదు. సంకల్పమాత్రం ఉన్నా అది అతిపెద్ద గాయమే. మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. మనసు పవిత్రంగా ఉంటే జీవితం తప్పక పవిత్రమవుతుంది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. 2 చెవులు తెరుచుకొని వినండి. సంకల్పం మాత్రం కూడా అపవిత్రత మీలో రాకూడదు. అపవిత్రత అన్నది తెల్ల కాగితంపై నల్లటి మచ్చలాంటిది. 1 సెకండులో మనస్సును ఆజ్ఞాపించిన వెంటనే మనసు ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరపడాలి. ఇలాంటి అభ్యాసం ఎక్కువగా చేయాలి. వరదానము: సాకార తండ్రిని ఫాలో చేసి ఫస్ట్ నెంబర్ తీసుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. మొదటి నెంబరులో వచ్చేందుకు సహజ సాధనం బ్రహ్మాబాబా నెంబర్ 1గా ఉన్నారు. ఆ ఒక్కరినే చూడండి. అనేక మందిని చూడటానికి బదులు ఒక్కరినే చూడండి, ఒక్కరినే అనుసరించండి. మేము ఫరిస్తాలము అనే మంత్రాన్ని దృఢం చేసుకుంటే వ్యత్యాసం తొలగిపోతుంది. తరువాత సైన్స్ మిషనరీ తన పని ప్రారంభిస్తుంది. సంపూర్ణ ఫరిస్తాలైన మీరు దేవతలై కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. కనుక సంపూర్ణ ఫరిస్తాలుగా కావటం అనగా సాకార తండ్రిని అనుసరించటం. స్లోగన్: గౌరవాన్ని త్యాగం చేయటంలోనే సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యం ఇమిడి ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.